సంక్రాంతి పండగకి సొంత ఊర్లకు వెళుతున్న నగర వాసులతో హైదరాబాద్ లో ఎంజీబీఎస్, జేబీఎస్ రైల్వే స్టేషన్లలో విపరీతమైన రద్దీ పెరిగింది. ప్రయాణికులతో సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి రైల్వే స్టేషన్లు కిక్కిరిశాయి. ప్రత్యేక రైళ్లు, బస్సుల్లో అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్నారు. సికింద్రాబాద్ నుంచి రాజమండ్రి, విశాఖ, గుంటూరుకు వెళ్లే రైళ్లు, బస్సులన్నీ ఫుల్ అయిపోయాయి. ఇటు రద్దీని బట్టి అదనపు సర్వీసులు నడుపుతోంది దక్షిణ మధ్య రైల్వే. టీఎస్ఆర్టీసీ, ఏపీఎస్ఆర్టీసీ బస్సులు కూడా స్పెషల్ సర్వీసుల్ని నడుపుతున్నాయి. హైవేలపైన పెరిగిన వాహనాల రద్దీతో టోల్గేట్ల వద్ద గంటల కొద్దీ పడిగాపులు కాస్తున్నారు వాహనదారులు. మరోపక్క ప్రైవేట్ ట్రావెల్స్ కూడా సంక్రాంతికి ఊర్లకు వెళ్లే ప్యాసింజర్స్ నుంచి అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్నాయి. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి పంతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాల రద్దీ పెరిగింది. పండుగ రద్దీని దృష్టిలో పెట్టుకుని టోల్ ప్లాజా వద్ద ఆలస్యం కాకుండా చర్యలు చేపట్టారు. టోల్ గేట్ వద్ద 16 టోల్ బూతులు ఉండగా వీటిలో హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు 10 గేట్లను తెరిచారు జీఎంఆర్ అధికారులు. ఇక ఫాస్టాగ్ దగ్గర ఏదైనా ఇబ్బందులు తలెత్తితే తొందరగా వాహనాలు వెళ్లేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. సంక్రాంతి పండుగ నేపథ్యంలో 65వ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ పెరిగింది. ఇప్పటికిటు పండుగ సెలవులు ప్రకటించిన నేపథ్యంలో భారీ సంఖ్యలో నగరవాసులు పట్టణం మొత్తం విడిచి ఈ పల్లెబాట పట్టిన పరిస్థితి ఉంది. అదేవిధంగా హైదరాబాద్లో నివసించేటువంటి ఏపీ వాసులందరూ కూడా ఏపీకి వెళ్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఇటు జాతీయ రహదారి 65వ జాతీయ రహదారి పైన పూర్తిగా ఉదయం నుంచి కూడా వాహనాల రద్దీ అనేది అయితే కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనం యాదాద్రి భువనగిరి జిల్లాలోని పంతంగి టోల్గేట్ వద్ద ఉన్నాం. ఈ టోల్గేటు ఇటు హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్లే పరిస్థితుల్లో మొదటి టోల్గేట్ ఇది. ఈ నేపథ్యంలో అక్కడ మొత్తం కూడా అంటే వాహనాలు ఒక్కసారిగా వచ్చి ఇక్కడ బ్లాక్ అవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే దాదాపు 90% పైగా దాదాపు 90% వరకు కూడా వాహనాలు ఫాస్టాగ్ ఎన్రోల్ చేసుకున్నాయి. అయినప్పటికీ కూడా కొంత సాంకేతిక సమస్యలు అంటే ఆ ఫాస్టాగ్ వెంటనే రీడ్ కాకపోవడం, ఆ ట్యాంపర్ జరిగి ఉండటం, లేదంటే దాంట్లో బ్యాలెన్స్ లేకపోవడం లాంటి సమస్యలు వచ్చినప్పుడు కొన్ని సెకండ్ల పాటు అక్కడ ఆగిపోతున్న పరిస్థితి ఉంది. ఆగిపోయిన వెంటనే దానికి సంబంధించి అంటే ఆగిపోయిన వెంటనే ఇతర దాన్ని ఫాలోఅప్గా వచ్చేటువంటి వాహనాలు కూడా నిలిచిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం చూడవచ్చు. ఈ ట్రాక్ సంబంధించి ప్రస్తుతం ఈ బూతులు అన్ని బూతులలో కూడా వాహనాలు నిలిచిపోయాయి. అంటే ముందున్న వాహనం సంబంధించిన ఫాస్టాగ్ రీడింగ్ కొంత ఆలస్యం జరగడం వల్లే ఈ పరిస్థితి వచ్చిన పరిస్థితి ఉంది. అయితే ఆ లాస్ట్ లైన్ ఏదైతే ఉందో అది ఫాస్టాగ్ లేకుండా అంటే ఫాస్టాగ్ లేని వాళ్ళు వెళ్లేందుకు ఉద్దేశించిన లైన్. ఆ లైన్ మినహా ఇతర లైన్లో కూడా అన్ని లైన్లలో కూడా దాదాపు మొత్తం 18 లైన్లు ఉంటాయి. ఇక్కడ 18 బూతులు ఉంటాయి. ఈ టోల్గేట్కి సంబంధించి 8 విజయవాడ వైపు, 8 హైదరాబాద్ వైపు ఉంటాయి రెగ్యులర్గా. కానీ ప్రస్తుత పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని 10 నుంచి 11 టోల్ ప్లాజాలు అంటే బూతులు విజయవాడ వైపు వెళ్లేందుకు అనుమతిస్తున్న పరిస్థితి ఉంది. అయినప్పటికీ కూడా అక్కడక్కడ కొంత సమస్యలు వచ్చిన నేపథ్యంలో ఈ చూడవచ్చు మనం వాహనాలు నిలిచిపోతున్న పరిస్థితి ఉంది. ఇటువంటి వాహనం అంటే ఒక్కసారిగా వాహనాల సంఖ్య భారీగా వస్తున్న నేపథ్యంలో దాదాపు ఒక 10 సెకండ్ల నుంచి 30 సెకండ్ల వరకు వాహనం ముందున్న వాహనం నిలిచిపోయినా కానీ వెంటనే వెనకొచ్చేటువంటి వాహనాలు నిలిచిపోతున్న పరిస్థితి. దాదాపు కొద్దిసేపట్లో అంటే దాదాపు 1 నిమిషం నుంచి 2 నిమిషాల వ్యవధిలోనే దాదాపు ఒక 100 మీటర్స్ వరకు కూడా జామ్ అవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీంతో ఇప్పటికి యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించి అంటే రాచకొండ కమిషనరేట్ పరిధిలో భువనగిరి జోన్ పోలీసులు, ట్రాఫిక్ పోలీసులు అందరూ కూడా ఇక్కడ మోహరించి వెంటనే ఈ సమస్యను పరిష్కరించేందుకు అంటే ఎక్కడికక్కడ ఏ లైన్ ఖాళీగా ఉంది ఆ లైన్ వైపు వాహనాలను పండించేందుకు ప్రయత్నం చేస్తున్న పరిస్థితి ఉంది. అయినప్పటికీ కూడా కొంత ఏదైతే సాంకేతిక సమస్యలు కావచ్చు, ఇతరత్ర సమస్యలతో కొంత ఆలస్యం జరుగుతున్న పరిస్థితి. అయితే ఉదయం కొంత మంచుతో భారీగా మంచు ఉంటుంది కాబట్టి ఆ మంచుతో వచ్చేటువంటి సందర్భంలో ఉదయం పూట మాత్రం కొంత రీడింగ్ అనేది ఆలస్యం జరుగుతుంది. అయితే ఆ తర్వాత మాత్రం పెద్దగా లేదని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది చెప్తున్నారు. మనం చూడవచ్చు. కొద్దిసేపటి క్రితం ఈ లైన్ అంతా కూడా ఉంది. ఇప్పుడు ఈ లైన్ అంతా కూడా క్లియర్ అయింది. వచ్చిన వాహనాలు వచ్చినట్టే వెళ్తానికి కూడా అవకాశం ఉంది. అయితే ఏదన్నా మళ్ళీ ప్రస్తుతం ఈ వెహికల్ ఒకటే వెళ్తుంది. ఇటువంటి వెహికల్ ఇంకా ఆ రీడింగ్ అనేది కొంత ఆలస్యం జరిగితే మాత్రం వెంటనే వెనుకొచ్చేటువంటి మరొక వెహికల్ ఆగిపోవాల్సిన పరిస్థితి ఉంది. ఇది ఓవరాల్గా ఈ టోల్గేట్ వద్ద నెలకొన్నటువంటి తాజా సమాచారం. పంతంగి టోల్గేట్ వద్ద యాదాద్రి భువనగిరి జిల్లాలోని పంతంగి టోల్గేట్ వద్ద నుంచి కెమెరా పర్సన్ వెంకన్నతో చంద్రశేఖర్, 10 TV.